రెడ్డి గారు. సో ప్రియా చౌదరి గారు చూశారు అసెంబ్లీ సాక్షిగా అవమానం వందే మాత్రానికి. ఒక విషయం అడుగుతాను చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు భారత రాజ్యాంగ పరిధిలోకి వస్తారా లేదా? భారత రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారా లేదా అసెంబ్లీలో? అలాగే భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎన్నిక అవ్వబడినారా లేదా? అది చెప్పండి ఫస్ట్. భారత రాజ్యాంగం వీళ్ళకి వర్తిస్తుందా లేదా? వర్తించినట్టే లెక్క. వర్తించినప్పుడు వాళ్ళు అసెంబ్లీలో ఎలా కూర్చోబెడతారు? అసెంబ్లీలోకి ఎలా అలౌ చేస్తారు? అలాగే స్పీకర్ అనేటటువంటి సభాపతి ఉన్నాడు, ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలండి ప్రజల మొత్తానికి కూడా. ఆయన రేపొద్దున వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోబోతున్నాడు, ఏం యాక్షన్ తీసుకుంటారు. రెండోది ఏంటి అనంటే, ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసేసి వెళ్ళిపోతే, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈ భవిష్యత్ తరాలకి వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక్క మాట నేను అడుగుతున్నాను. విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారండి? ఇంకొకటి, వందే మాత్రం ఎందుకు పాడరండి అనంటే దేవతల్ని కొల్చారు. అరే, దుర్గామాత అనేటటువంటి ఆమె స్త్రీ శక్తికి స్వరూపము. భారతదేశాన్ని ఒక మాతృమూర్తిగా మనం కీర్తిస్తాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, హిందువులు కళ్ళు బాగా తెరవాల్సిన అంశం ఏంటంటే, వీళ్ళు ఇందాక మీ చర్చల్లో ఒక వాక్యం చెప్పారు, మన మనుధర్మ శాస్త్రంలో ఉన్నది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ. అంత అద్భుతమైనటువంటి మనువాదమేమో వీళ్ళకి పిడివాదం కింద కనపడింది. ఇక్కడ దుర్గామాత అంటే దేశాన్ని ఒక స్త్రీ శక్తిగా కీర్తించడానికి ఏమాత్రమూ ఇష్టపడినటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ నాయకులు. మనమందరం వాళ్ళందరినీ అసెంబ్లీలో కూర్చోబెట్టి మనం పన్నులు కట్టి వీళ్ళను పోషిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటిది. మరి ఇంతమంది మేధావులు, మరి ఇంత మీడియా, ఈ రోజు మీడియా రేపొద్దున ఏం మాట్లాడుతుందో చూడాలి. ఏ మీడియాకి దమ్ము ధైర్యం లేదండి ఇలాంటి విషయాలు ఖండించడానికి ముందుకొచ్చేటటువంటి. శాటిలైట్ ఛానల్ ఏదన్నా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో దమ్మున్న ఛానల్ జీ న్యూస్. నేను ఇది ఎవరినో పొగడ్డానికో ఇంకొకటో చెప్పట్లా. నేను అంటే మీతో పొగిడించుకునేందుకు దానికో కాదు, మా బాధ్యత. దేశం కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వేరెవరు పిలిచినా కూడా నేనే డిస్కషన్స్ కి వెళ్ళను, జీ న్యూస్ కి మాత్రమే వస్తాను. నేను ఎందుకు వస్తాను అంటే, దేశం పట్ల ధర్మం పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కానివ్వండి, నిజాయితీ కానివ్వండి. ఎప్పుడు ఏ విషయం ఉన్నా అయ్యో నాకేమవుతుందో, లేకపోతే నాకు యాడ్స్ రావేమో, లేకపోతే మన ఎమ్మెల్యే ఏమన్నా ఫెయిల్ అవుతాడేమో, లేకపోతే మన ముఖ్యమంత్రి ఏమన్నా అవుతాడో, మా మీద ఏమన్నా దాడులు జరుగుతాయి, ఇలాంటి పిరికితనం ఇక్కడ నేను చూడలేదు. అలాంటి మొహాటాలు ఇక్కడ లేవు. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారు, అందరి కోసం పనిచేస్తున్నారు. ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ప్రశ్నిస్తున్నారు. అందుట్లో ముఖ్యమైనటువంటి భాగం హిందుత్వం తరపున నిలబడుతున్నారు. ఇవాళ నేను చెప్పాలి అనుకుంటే, ఇక్కడ భారత రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ఒక ప్రజాప్రతినిధుల్ని మీరు చట్టసభల్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి సభలో ఎలాంటి చట్టాలు తయారవుతాయి? ఇది నేను ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం రేపు మనకు అసెంబ్లీ నుంచే రావాలి, సభాపతి నుంచే దీనికి సమాధానం రావాలి.